శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే అధికార దాహం అరాచకానికి దారితీస్తా ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ స్థానిక సంస్థల పురపోరులో ఆశించిన మేర ఫలితాలు సాధించకపోవడంతో మరి ఇక్కడ కౌన్సిలర్ల స్థానాలను పెద్ద సంఖ్యలో గెలుచుకోకపోవడంతో మున్సిపాలిటీలను చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవడానికి అడ్డదారులు దొక్కుతా ఉన్నది. అందులో భాగంగా ఇప్పటికే దౌర్జన్యాలతోటి అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నేతలను నిలువరించి ఫుల్ కోరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళను మున్సిపాలిటీలో అడుగు పెట్టకుండా 2 సార్లు అడ్డగించి కేతనపల్లి లాంటి చోట్ల 22 స్థానాలకు 14 స్థానాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ సిపిఐ ఏదైతే కూటమిని అక్కడ లోపలికి అడుగుపెట్టకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని మరి ఇక్కడ వాళ్ళే దౌర్జన్యాలు చేసి రాళ్లతోటి దాడులు చేసి చివరికి మరి ఇక్కడ బాల్క సుమన్ను అడ్డు తప్పించి కేతనపల్లిని ఏ విధంగానైనా కవసం చేసుకోవాలని చెప్పి నిన్నటి రోజున అక్రమ కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే తొర్రూరులో మరి ఇక్కడ ఏదైతే ఎక్సాఫిషియో ఓటుకు సంబంధించి అప్పటికే వరంగల్లో నమోదు చేసుకున్నటువంటి కడియం కావ్య అక్రమంగా మళ్ళీ తొర్రూరులో ఎక్సాఫిషియోగా నమోదైనా కూడా ఏదైతే ఎన్నికల అధికారులు వేడుక చూస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మరోవైపు సమంగా ఓట్లు వస్తే ఏదైతే డ్రా ద్వారా ఎంపిక చేయాల్సిన అధికారులు కాంగ్రెస్ సంబంధించిన చైర్మన్ అభ్యర్థివి డ్రాలో వేసేటప్పుడు అవి చిట్టీలను దొడ్డుగా చుట్టి ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళ సన్నంగా చుట్టి ఆ లోపల చేతి పెట్టి దొడ్డుగా ఉన్నటువంటి చిట్టీలను మాత్రమే తీసి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను వాళ్ళకు కట్టబెట్టడం, అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న అక్రమాలు తేడతెల్లమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రధానంగా ఏదైతే వాళ్ళు అక్రమంగా చేస్తున్నటువంటి వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ చక్కర్లు కొడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే 5 బీఆర్ఎస్ కు సంబంధించిన చిట్టీలు, 5 ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన చిట్టీలు వేస్తే లావుగా ఉన్న వాటినేమో మరి ఇక్కడ కాంగ్రెస్ ఈ సన్నంగా ఉన్న వాటినేమో బీఆర్ఎస్ లెక్క పెట్టి చూపిస్తా ఉన్నారు. స్పష్టంగా కనబడతా ఉన్నది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే చక్కర్లు కొడతా ఉన్నది. తొర్రూరులో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేసిండ్రు, ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన భార్యను బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నిర్బంధించి మరి ఇక్కడ ఎక్సాఫిషియో ఓటు ద్వారా సమం చేసుకొని అందులోకి వెళ్ళి ఇక్కడ చూసినట్టయితే ఈ చిట్టీలు ఎవరైతే అక్కడ ఆ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తా ఉన్నారో ఆయనతోటి అక్రమం చేయించిందని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ అంశాన్ని మరి ఆధారాలతో సహా కూడా చూడవచ్చు. ఈ సన్నం చిట్టీలు, ఆ దొడ్డు చిట్టీలు అవి తీసినవన్నీ కూడా మరి ఏకపక్షంగా దొడ్డు చిట్టీలు వచ్చినాయి. ఆ చైర్మన్ కు వైస్ చైర్మన్ కు సంబంధించి ఆ 2 కూడా ఆ దొడ్డు చిట్టీలను తీసి ఎన్నికల అధికారులు అక్రమంగా ఆ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కు అంటగడితే, మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ బాల్క సుమన్ను ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతూ మరి అరెస్టుల పర్వం కూడా సాగుతా ఉన్నది. కేతనపల్లిలో ఎందుకు ప్రజాస్వామ్యానికి ఉరివేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. 22 సీట్లలో ఎక్సాఫిషియో సీట్ ఓట్లు 2 వాళ్ళకు ఉన్నాయి. ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే 22 + 2 24. 24లో మ్యాజిక్ ఫిగర్ 13 రావాలి. మరి ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి 14 సీట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళని లోపలికి వెళ్లకుండా ఎందుకు నిలువరింపజేస్తా ఉన్నారు, ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ వందలాది మంది పోలీసులతోటి కవాతు వేయించుకుని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ వాళ్ళని అడ్డగించి ఏదైతే మహిళా కౌన్సిలర్లను కూడా మరి అసభ్యంగా వాళ్ళ పట్ల ప్రవర్తించి వాళ్ళను లాక్కెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే అక్కడ మహిళా కౌన్సిలర్లు ఏదైతే ఎన్నికల ఆ హాల్లో కూర్చున్న వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే లంచ్ బ్రేక్ ఇచ్చినట ఆ టీ బ్రేక్ ఇస్తే మీరు ఆ టాయిలెట్ గిట్లా వెళ్ళిరారంటే టాయిలెట్ కూడా వెళ్లకుండా అక్కడే కూర్చున్నట్టు టాయిలెట్కి వెళ్తే అక్కడ నుంచి అంటే లాక్కెళ్తారు. మరి ఇక్కడ ఈ గూండాయిజం ప్రదర్శిస్తా ఉన్నారని వాళ్ళు టాయిలెట్ కూడా వెళ్లకుండా అక్కడే కూర్చుంటే అయినా కూడా ఎలక్షన్ ను అప్రజాస్వామికంగా వాయిదా వేయించి ఇప్పటికి కూడా ఇంకా కేతనపల్లిని మరి లాగేసుకోవడానికే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇన్ని అక్రమాల ద్వారా
మరి ఈ సీట్లను సాధించి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకున్నది? మేము దౌర్జన్యాలతోటి బెదిరింపులతోటి అరెస్టులతోటే మరి ఇక్కడ మా పరిపాలన సాగిద్దామని చెప్పి ఇట్లా మరి వాళ్ళు అనుకుంటున్నారా? ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. మార్పు మార్పు అని మార్పు పేరుతోటి వాళ్ళకు అధికారాన్ని కట్టబెడితే బరితెగించి ఈ రకంగా దాడులకు పాల్పడడం, దౌర్జన్యాలు చేయడం, అధికారులను విచ్చలవిడిగా వాడుకోవడం, పోలీసులు అయితే కాంగ్రెస్ కార్యకర్తల కంటే అధ్వానంగా మారిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అధికార దాహం అరాచక పర్వం, బరితెగించిన కాంగ్రెస్, బాల్క సుమన్ అరెస్టు, కేతనపల్లి మున్సిపాలిటీ పీఠం కోసం దౌర్జన్యం, కాంగ్రెస్ నేతల రాళ్లదాడి, బీఆర్ఎస్ నేతలపై కేసులు, ఆదిలాబాద్ జైలుకు సుమన్ 14 రోజుల రిమాండ్, బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల లాఠీచార్జ్, దాడుల సాకుతో మరోసారి చైర్మన్ ఎన్నిక వాయిదా, నిర్బంధాలు విధించిన కేతనపల్లి, బంద్ సంపూర్ణం, నేను కేసీఆర్ శిష్యుడిని, నన్ను చంపినా బెదరను, కేతనపల్లి ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడుతూ అరెస్టుకు ముందు మాజీ ఎంపీ బాల్క సుమన్ అని చెప్పి మరి ఇక్కడ కేతనపల్లికి సంబంధించి ఫుల్ కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నిక నిర్వహించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ బాల్క సుమన్ ఉంటే ఆ కేతనపల్లిని మనం కైవసం చేసుకోవడం కుదరదని చెప్పి ఒక దేవాపూర్ ఎస్ఐ తోటి మనం విధులకు ఆటంకం కలిగించిండు, మా మీద దాడి చేసిండు అని చెప్పి మరి ఆయన మీద అక్రమంగా కేసు బనాయించి ఆయనతో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాజీ మరి ఇక్కడ మూల రాజిరెడ్డి, ఈ మూల రాజిరెడ్డిని ఆయనను ఈయనను ఇంకా మరికొంతమంది ముఖ్య నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టి రాత్రి జైలుకు పంపించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ కి దక్కింది. మరి ఇక్కడ ప్రజాస్వామ్య యుద్ధంగా వాళ్ళ నాయకుడు ఏదైతే భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సంవిధానకు బచావో అని చెప్పి తిరుగుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా కూనీ చేస్తా ఉంటే మరి ఇక్కడ కళ్ళుండి చూడలేని కబోదులుగా మారిందా కాంగ్రెస్ అధిష్టానం? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ పోలీసు యంత్రాంగం ఈ రంగంగా రౌడీజానికి పాల్పడతా ఉన్నది, బరితెగించింది. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ కాంగ్రెస్ కు ఊడిగం చేస్తా ఉన్న విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తా ఉన్నారు. ఇవాళ గవర్నర్లు ఉన్నారు, ఆ గవర్నరు మరి ఇక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ నుంచి నామినేట్ అయిన వ్యక్తి, ఆయన కూడా ఈ అరాచకానికి అడ్డు వేయడానికి మరి ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకున్నది, కళ్ళు లేని కబోదిగా మారిందని చెప్పక తప్పని పరిస్థితి. అసలు కేతనపల్లిలో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసినట్టయితే పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా కేతనపల్లి మున్సిపాలిటీని దక్కించుకోవాలని కుట్రలు చేస్తూ వస్తున్నారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిరు. ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరగబడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చివరికి వీళ్ళ మీదనే మళ్ళీ అక్రమంగా కేసులు పెట్టిండ్రు. అంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, కాంగ్రెస్ నాయకుల పరిస్థితి, అదేవిధంగా పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో చూడాలి. అదేవిధంగా మెదక్లో కూడా ఏం జరిగిందో ఒకసారి చూసినట్టయితే మరి నెల 9వ తేదీన మెదక్ మున్సిపాలిటీలో 15వ వార్డు ఎన్నికల ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కులం పేరుతో దూషించారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్త గోదాల అఖిల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి గొడవ జరిగిన చోటుకు అనుచరులు గూండాలతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వెళ్లడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్న ఆ సమయంలో మెదక్ ఎమ్మెల్యే వాహనంపై బీఆర్ఎస్ నాయకులు రాళ్లతో దాడి చేసినట్టు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసి పోలీసులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా కేసులు పెట్టించి కార్యకర్తలందరినీ కూడా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. కాంగ్రెస్ మార్కు కబ్జా రాజకీయం, కేతనపల్లిలో ప్రజాస్వామ్య హననం, ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న సర్కార్, ఎన్నికను శాసించడం రాజ్యాంగ విరుద్ధం, బాల్క సుమన్ అక్రమ అరెస్టు దుర్మార్గం, తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అంటున్న హరీష్ రావు. కేతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పిచ్చిన అధికార పార్టీ అడ్డదారిలో గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు పోలీస్ కాంగ్రెస్ నేతల కనసన్నలలో పనిచేయడం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటున్న కొప్పుల, వివేక్ ప్రోత్సాహంతోనే కేసులు అంటున్న వేముల, రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకే అరెస్ట్ అంటున్న వద్దిరాజు, వివేక్ ప్రజలే గురపాఠం చెప్తారంటున్న దాస్యం వినయ్ భాస్కర్, ఎన్నికల్లో కాంగ్రెస్ దుర్మార్గం అంటున్న కోరకంటి, దోపిడీదారుల అవసరం లేదంటున్న ఆర్ఎస్పీ, సుమన్ ను ఎదుర్కోలేకే అంటున్న దాసో శ్రవణ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రాజిరెడ్డిని కూడా రిమాండ్ కు తరలిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఎవరు మాట్లాడితే వాళ్ళను అక్రమ కేసులతో వేధిస్తా ఉన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యమా, నియంత్ర పరిపాలన, రజాకారుల రాజ్యమా, ఎటు తేల్చుకోలేక ఉన్నది. ఇలా మరి ఇక్కడ పిచ్చోన్ చేతిలో రాయిలాగా ఇలా మరి రేవంత్ రెడ్డి చేతిలో అధికారాన్ని పెడితే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని మరి అపహాస్యం చేస్తూ ఇవాళ ఏదైతే స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేని స్థితికి తీసుకొని వచ్చి మనం చూసినాం. తొర్రూరు మన జనగామకు సంబంధించి ఒక మహిళ ఏదైతే దళిత మహిళా కౌన్సిలర్ తాము బీఆర్ఎస్ కు మద్దతు చేస్తున్నా అని చెప్పి చెయ్యెత్తితే ఆమె చెయ్యిని బలవంతంగా ఏ విధంగా కిందికి నెట్టేసిండ్రో, ఆమె మీద ఏ విధంగా దౌర్జన్యం చేసిండ్రో మరి ఇక్కడ విజువల్స్ లో చూసినాం. అదే విధంగా తొర్రూరులో ఏ విధంగా జరిగింది, మరి ఇక్కడ ఈ చిట్టీలను ఏ విధంగా సన్నగా కొన్ని మలిసి దొడ్డుగా కొన్ని మలిసి ఆ దొడ్డి కాంగ్రెస్ సన్నవి అని చెప్పి తీసినప్పుడు దొడ్డి మాత్రమే తీసి ఏకపక్షంగా చైర్మన్ వైస్ చైర్మన్ రావడానికి ఏ విధంగా రిటర్నింగ్ అధికారులు కారణమైందో ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. ఇలా కేతనపల్లిలో పర్ఫెక్ట్ మెజార్టీ వచ్చినా కూడా మరి ఇక్కడ బాలక సుమన్ మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఏ విధంగానైనా మేమే సొంతం చేసుకుంటామని చెప్పి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళను మున్సిపల్లోనే అడుగు పెట్టకుండా అడుగడుగున పోలీసులే అడ్డుకుంటా ఉన్నారు అని అంటే కంచే చేరు మేస్తే కాసేరు ఎవరు అన్నట్టుగా ఉన్నది. ఇలా మరి ఏదైతే తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా తెలంగాణలో? ప్రజాస్వామ్యం రక్షించబడతా ఉన్నదా? రాజ్యాంగానికి విలువ ఉన్నదా? ఇలా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఈ అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నది? మరి ఇక్కడ మీరు ఏదైతే ప్రజాభిమానాన్ని చూరవని మీరు ఎక్కువ స్థానాలు సాధించాల్సి ఉండే మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, కానీ ఎందుకు ఈ వక్ర మార్గాల్లో మరి ఇక్కడ దాన్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. విఘ్నులైన ప్రజలందరూ మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి మరి ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నాం. ఇక కుట్రల కాంగ్రెస్ అక్రమ కేసులు, మెదకులో పెట్టిరేగుతున్న హస్తం, బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు, ఎమ్మెల్యే వేధింపులు, పోలీసుల వత్తాసు, ఫిర్యాదులు, బుట్టదాఖలు, ఉల్టా బీఆర్ఎస్ కార్యకర్తలపైన ఎస్సీ ఎస్టీ కేసులు, ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేశారని మరో కేసు, అర్ధరాత్రి 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టు. అసలు పోలీసులు మొత్తం ఈ 5 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ లో ఎంతమంది కార్యకర్తలు ఉంటే అంతమంది కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టడానికి పోలీసులు ఉవ్విళ్ళూరుతున్నారు. మరి ఇంత అరాచకం ఎందుకు సాగిస్తా ఉన్నారు? ఏం సాధిస్తామనుకుంటున్నారు దీని ద్వారా? ఈ 3 ఏళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు ఉన్నది. ఈ 2.5 ఏళ్ల తర్వాత ఈ అత్యుత్సాహానికి పోయే పోలీసుల పరిస్థితి ఏంది అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అన్నట్టు మీరు ఏదైతే ఇలా అక్రమ కేసులు పెట్టి వేధించి కాంగ్రెస్ ప్రాపకం పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ పోలీసుల చిట్టా అంతా కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా రాసి పెట్టుకుంటా ఉన్నది. రాబోయే రోజులలో అధికారం చేతులు మారితే ఖచ్చితంగా మొదట బలయ్యేది పోలీస్ డిపార్ట్మెంటే అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు, కేబినెట్ ను ఢిల్లీకి పిలిపించుకొని సమీక్షల, ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటున్నది. ప్రజలు ఎన్నుకున్నది స్వతంత్ర సర్కారున ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్న కాంగ్రెస్ అగ్రనేతలకు హరీష్ బహిరంగ లేఖ, రేవంత్ రెడ్డికి హితబోధ చేయాలని సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు సూచనలు అని చెప్పి మరి స్వయం పాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇవాళ మీ ఢిల్లీ దర్బార్లో మోకరిల్లడం ఈ నేల ఆత్మగౌరవాన్ని భంగపరుచున్నది. తెలంగాణ ప్రజలు ఒట్లేసి ఎన్నుకున్నది స్వతంత్ర సర్కారునా లేక ఢిల్లీకి గులాంగిరి చేసే సామంత ప్రభుత్వాన్న? తెలంగాణ పోరాటాల గడ్డ ఇది, ఎప్పటికీ ఢిల్లీకి గులాం కాదు. ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మీ కాంగ్రెస్ ను చరిత్ర క్షమించదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇవాళ కేబినెట్, రాష్ట్ర కేబినెట్ మొత్తం ముఖ్యమంత్రితో సహా ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఎందుకంటే అక్కడ ఈ 2 సంవత్సరాల పరిపాలన మీద మన సమీక్ష చేస్తారట. ఇక్కడ బీజేపీ ఏ విధంగా ఉన్నది, బీఆర్ఎస్ పరిస్థితి ఏ ఉన్నదని చెప్పి ఇటు పిసిసి అధ్యక్షుని కూడా పిలిచిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న రేవంత్ రెడ్డి ప్రగల్భాలు వలుకుతూ ఒక మాట మాట్లాడిండు. గతంలో 12 సంవత్సరాలు ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, తర్వాత 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు. ఇవాళ ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలో ఉండి చేస్తున్న పరిపాలన చూస్తా ఉన్నారని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అది ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం క్యాబినెట్ పట్టుకొని ఢిల్లీ ముందట మోకరిల్లిండు అంటే ఇవాళ నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మ రేవంత్ రెడ్డి చెప్పాలి. నీ కాంగ్రెస్ అంటేనే ఢిల్లీకి గులాంగిరి చేసే మరి బీజేపీ అంటే గుజరాత్కు గులాంగిరి చేసే పార్టీ. మీ 2 పార్టీలు కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మన అక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు చెప్పులు మోస్తారు, నియాసంటోళ్ళు సంచులు మోస్తారు. మొత్తానికైతే ఢిల్లీకి గుజరాత్కు గులాంగిరులైనాయి ఈ 2 పార్టీలు. ఇలా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పక తప్పదు. ఇక సోనియా గాంధీ గారు 6 గ్యారంటీల అమలుకు మీరు స్వయంగా హామీ ఇస్తూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందిండ్రు. మీ ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల ఆ బాండ్లకు విలువ లేకుండా పోయింది, దాని సంగతి ఏంది చెప్పు అని చెప్పి మరి ఇక్కడ హరీష్ రావు ప్రశ్నించిండు. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ప్రశ్నలు సంధించిండు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వం నయవంచనపై
సమీక్ష చేస్తారా, మరి వాళ్ళందరినీ పిలిచిరుగా అని అడుగుతా ఉన్నాడు. అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు యువత నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళ భవిష్యత్తు చిరగాటమాడుతున్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపీరిత వైఖరికి మీరు బాధ్యులు కాదా, దీనిపై సమీక్ష చేస్తారా, మొదటి సంవత్సరంలోనే ఇప్పిస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిరు, మీరు ఇంకెన్నడు ఇస్తారు, మరి ఈ 5 ఏళ్లలో ఆ 2 లక్షలు ఇచ్చే మరి మీకు ఆ సత్తా ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాడు. మల్లికార్జున ఖర్గే గారు దళిత బిడ్డలను దగా చేసి ఓటు దండుకున్న మీ నమ్మక ద్రోహంపై మరి ఏమని సమీక్ష చేసుకుంటారు. దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తే మేము అంబేద్కర్ అభయాస్తం ద్వారా 12 లక్షలు ఇస్తామన్నారు. ఆల్రెడీ దళిత బంధు ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు వాళ్ళకు ఆల్రెడీ గ్రౌండింగ్ చేయాల్సింది పోయి వాళ్ళకి ఇవ్వాల్సిన మిగతా డబ్బులు ఇవ్వకుండా ఇవాళ దళిత బంధు పథకాన్ని రద్దు చేసిండ్రు. మరి ఇక్కడ పోనీ మీ అంబేద్కర్ అభయాస్తమైన దాన్ని ప్రారంభిస్తారా అంటే అది ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి దీని మీద దళితులను మోసం చేసిన మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్న పరిస్థితి. కేబినెట్ హైకమాండ్ ఆర్డర్, కేబినెట్ సరెండర్. నేడు మంత్రులతో ఢిల్లీ పెద్దల సమావేశం, విభేదాలు ప్రోగ్రెస్ పై చర్చ. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీఎం రేవంత్ ఆల్రెడీ కేబినెట్ ఇవాళ పొద్దున పోతా ఉన్నది. మరి ఇక్కడ మీరు దోసుకున్నది ఎంత, ఢిల్లీకి పంపింది ఎంత, మీ జేబులు నింపుకున్నది ఎంత అని మరి లెక్కలకి ఇట్లా చూస్తుందా అధిష్టానం, లేదంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నది. మరి ఇచ్చిన 6 గ్యారంటీలు ఎందుకు అమలైతే లేవు, 420 హామీల్లో ఏమేం చేసిరు, అసలు ఈ స్కామ్ లేని సింగరేణిలో స్కామ్ ఏంది, ఈ ఇల్టుపీ స్కామ్ ఏంది, మరి ఇక్కడ ఏదైతే మూసి ప్రక్షాళన కోసం ఆ మూసి పరివాహక ప్రాంత ప్రజలందరినీ ఎల్లగొట్టి మీరు సాధించేది ఏందని చెప్పి ప్రజా సమస్యల మీద చర్చిస్తుందా. మరి ఇక్కడ మా సూట్ కేసులు మాకు సరైన సమయంలో వస్తలేవు, మరి మీరు దోచుకున్న దానికి ఈ పర్సంటేజ్ గల్తలేదని ఇట్లా మాట్లాడుతుందా, మరి ఏం మాట్లాడుతుందో అధిష్టానం వేచి చూడాలి. పురుగులన్నం తినలేకపోతున్నాం, రోడ్డెక్కిన పీజీ కళాశాల విద్యార్థులు, మంత్రి ఇలాకాలో ఆందోళన, శ్రీశైలం హైవేపై గురుకుల విద్యార్థుల నిరసన, నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆగ్రహం. ఇక్కడ పీజీ కళాశాల విద్యార్థులు ఇక్కడ గురుకులాల నుంచి మొదలు పెడితే, ఇంటర్ కాలేజీ నుంచి మొదలు పెడితే, మరి ఇక్కడ డిగ్రీ కళాశాలలో మొదలు పెడితే ఆఖరికి పీజీ కళాశాల వరకు కూడా ఎక్కడ కూడా విద్యాశాఖను చేతిలో పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి కనీస సమీక్షలు లేకుండా వాళ్ళను మరి ఇక్కడ ఈ రకంగా ఏదైతే పురుగులు అన్నాలు పెట్టుకుంటూ ఫుడ్ పాయిజన్లు అయ్యి వాళ్ళు మృత్యువాత పడుతున్నా, ఆసుపత్రుల పాలవుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆ విద్యాశాఖను ఇంకోలికి అప్పచెప్పడం లేదు. ఇంకా 3 మంత్రివర్గ అవి ఖాళీలు ఉన్నాయి బెర్తులు, ఆ బెర్తులు నింపడానికే జంకుతా ఉన్న పరిస్థితి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఇక ప్రభుత్వాన్ని కూల్స్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ఈ రోజు సమీక్ష సమావేశంలో ఆ 3 మంత్రి పదవుల గురించి ఏమన్నా వస్తుందా, 3 ఏళ్ళైనా కూడా 3 మంత్రి పదవులు నింపలేని అసమర్థ మరి ఇక్కడ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, ఒకసారి ఆలోచన చేయాలి. అన్ని శాఖలను చేతిలో పట్టుకొని ఇటు హోమ్ మినిస్టర్ లేడు, ఇటు విద్యాశాఖ మంత్రి లేడు, ఇటు మున్సిపల్ శాఖ మంత్రి లేడు, అన్ని శాఖలను చేతిలో పెట్టుకొని దాని మీద సమీక్ష లేదు, భ్రష్టు పట్టిపోతా ఉన్నాయి ఈ శాఖలన్నీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దానంపై అనర్హత వేటు తప్పదు అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ స్పీకర్ విచారణ చేసిండు. మన అందరినీ గుడ్డిగా లేదు వాళ్ళు అదే పార్టీలు అన్నారు. మరి అలవాట్లో పొరపాటుగా దానం మీద కూడా అదే చెప్తారు. స్పీకర్ చెప్తే మాత్రం నీ పదవి ఆఖరికి నీ పదవి కూడినా అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ బీఫారం మీద ఎంపీగా పోటీ చేసిండు, అయినా ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నాడు అని అంటే అందరు దేంతో నవ్వుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. స్పీకర్ ఇప్పటికైనా మరి ఇంత ఘోరమైన ఎవిడెన్స్ ఉన్నా కూడా ఇంకా కూడా బీఆర్ఎస్ అని చెప్తే ఇక దానికి ఆ స్పీకర్ పదవికి అర్థమే లేదు. ఆయన స్పీకర్ పదవిలో కొనసాగే నైతిక అర్హత కూడా ఆయనకు ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక 10 పరీక్షల్లో గ్యాప్, ప్రిపరేషన్ వీక్, ఒక్కో పరీక్షకు 4-5 రోజుల వ్యవధి నష్టం కలిగిస్తుందన్న భావనలో విద్యాశాఖ ఎట్టకేలకు యాక్షన్ ప్లాన్ ప్రకటించడం అయినమాట. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16కు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు 3 నుంచి 4 రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ మరి ఇక్కడ ఇబ్బందికరంగా మారుతుందా లేకపోతే విద్యార్థులకు మరి ఉపయోగకరంగా ఉంటుందా అని చెప్పి చివరికైతే యాక్షన్ ప్లాన్ ప్రకటించింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి తుగ్లక్ ప్రభుత్వం. ఇక్కడ యాప్ కష్టాలు వద్దు. కామారెడ్డి జిల్లా గండిమాసానిపేటలో రైతుల ధరణ పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా మునగాలలో గోదాంకు తాళం. పాత పద్ధతిలోనే ఇస్తే గోదాముల ముందట మరి వందలాది మంది రైతులు ఉంటారు, వాళ్ళకి సరిపడా యూరియా ఎట్లా ఉన్నది. యాపులలో అయితే ఇంట్లోనే కొట్టుకొని సత్తారు, ఎక్కడోడు ఇట్లా అక్కడ అయ్యో దొరుకుతలేదు, ఇవాళ కాదు మనది రేపు ఉన్నది, ఎల్లుండి ఉన్నది, ఆవల ఎల్లుండి ఉన్నది, ఆవల ఎల్లుండి రాక ఇక్కడనే ఉంటాడు. అదే గోదాములలో షాపులలో ఇస్తే ఆ షాప్ ముందట లైన్ కడతాడు 3 రోజులు 4 రోజులు, వందలాది మంది వేలాది మంది లైన్లలో ఉంటే ప్రభుత్వం ఇప్పటికీ అప్రతిష్ట పాలైంది. ఎట్లాగో వాళ్లకు యూరియాను తీసుకొచ్చి రైతులకు అందుబాటులో పెట్టే సత్తా లేదు, చేయగాని శాతగాని ప్రభుత్వం కాబట్టే ఇవాళ యాప్లతోటి రైతులను తిప్పలు పెడుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నామినేటెడ్ ఇచ్చేద్దామట. కాంగ్రెస్ హైకమాండ్ కు మీనాక్షి నటరాజన్ నివేదిక. కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా డివిజన్ స్థాయిలో పదవుల భర్తీకి సిఫారసు. పదవుల పంపకాల్లో జాప్యంతో నేతల్లో నైరాశ్యం నెలకొన్నదని వెల్లడి.
నేటి సీఎం మంత్రులు పీసీ చీఫ్ తో భేటీలో ఏఐసిసి నిర్ణయం తీసుకుంటారట. ఇది మున్సిపాలిటీలలో ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎందుకు ఓటింగ్ 39% కూడా దాడలేకపోయింది అంటే మీనాక్షి నటరాజను ఆ నాడి పట్టిందట. కానీ సీఎం కును మంత్రులకైతే చేతగాలే, పిసిసి అధ్యక్షుడికి చేతగాలే. మరి ఇక్కడ నామినేటెడ్ పోస్టులతోటి ఏదైతే నైరాశ్యంలో ఉన్నారు, నిరాశతోటి ఉన్నారు, నిస్పృహతోటి ఉన్నారు, మన వాళ్ళే మన మీద మరి ఇక్కడ ఈ ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ తక్షణం సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా మనం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. తొలి అడుగు తడబాటట. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సాధనలో వెనుకబడిన మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలో ఎక్కువగా హంగు ఫలితాలు. 3 ప్రధాన పార్టీల ఎమ్మెల్యేలది అదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా అలంపూర్ వరకు అదే తీరు. ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల తీరును అంచనా వేయడంలో వైఫల్యం, అనుభవరాహిత్యం, ప్రజలతో సత్సంబంధాల్లో వెనుకబడ్డారని అభిప్రాయం అని చెప్పి కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినో వాళ్ళకు సంబంధించిన మున్సిపాలిటీలలో హంగులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి వాళ్ళు తడబడ్డరు, 100% సాధించడంలో విఫలమైనరు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 8 ఏళ్లలో హైదరాబాద్ నెట్ జీరో సిటీ, పర్యావరణ పరిరక్షణలో హరిత ఇంధనమే కీలకం, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతాం, అదే మా ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్రాన్ని ప్యూర్ రేర్ జోన్లుగా విభజించాం, China +1 కు ప్రత్యామ్నాయంగా నిలుపుతాం. ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీలో ప్రధాని విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ ను ఆప్యాయంగా పలకరించిన మోడీ, రేపు ఏఐ సమ్మిట్ లో ప్రసంగించనున్న రేవంత్. మరి ఇక్కడ దాని తాబేదారు పత్రికనే చెప్తుంది, ఏదైతే రేవంత్ ను ఆప్యాయంగా పలకరించిన మోడీ అట. ఎందుకు ఆప్యాయంగా పలకరించడు? ఇక్కడ చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్న పరిస్థితిని మనం చూడాలి. అదేవిధంగా 8 సంవత్సరాలలో మరి ఇక్కడ ఏదైతే నెట్ జీరో సిటీని చేస్తారట, అదేవిధంగా తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతారట. పోనీ మరి 8 ఏళ్లలో చేసినప్పుడు ఈ 2 ఏళ్లలో నువ్వు సాధించిన ప్రగతి ఏంది అని అంటే గుండు సున్నా. పోనీ సంక్షేమం చూస్తానవా, అభివృద్ధి చూస్తానవా, దేనికైనా ప్రాధాన్యత ఇస్తానవా, పోనీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తానవా, రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నావా, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నావా, కూలీలకు ప్రాధాన్యత ఇస్తున్నావా అంటే నీ ప్రభుత్వంలో అందరికీ గుండు సున్నా, జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ ఇవాళ ఏదైతే విషాహారం తిని మరి ఇక్కడ మృత్యుబారిన పడతా ఉన్నారు, హాస్పిటల్ల పాలవుతున్నారు. మరి వాళ్ళందరికీ మరి ఏదైతే గురుకుల పాఠశాలను గతంలో ఏ విధంగా నిర్వహణ ఉండేది, ఇప్పుడు ఎందుకు నిర్వహణ అధ్వానంగా మారింది అనే దాని మీద ఇప్పటి వరకు సమీక్ష లేదు. విద్యా కమిషన్ వేసిండు, దానికో చైర్మన్ పెట్టిండు, వాడో బిత్రిగాడో మరి ఏందో తెలియదు. గతంలో నాకు విద్యాశాఖ చైర్మన్ ఇచ్చే ఉంటే నేను మొత్తం స్కూళ్ళని బాగుపరచకపోదునా, మరి ఇక్కడ కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి కేసీఆర్ తిడతానా అని చెప్పి బహిరంగంగా చెప్పినటువంటి మాజీ ఐఏఎస్ మురళి ఇప్పుడు ఏం బిగుతాడు? ఇలా విద్యాశాఖ కమిషన్ గా ఉండి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఏం చేస్తాను నువ్వు? ఎందుకు దీని మీద సమీక్ష చేస్తలేవు? ఎందుకు ముఖ్యమంత్రికి దాని మీద ముఖ్యమంత్రి తోటి దాన్ని సరిచేయించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. బాలకృష్ణ అరెస్ట్, 14 రోజుల రిమాండ్, ఆదిలాబాద్ జైలుకు బీఆర్ఎస్ నేత తరలింపు, కేతనపల్లిలో ఉద్రిక్తత, 19 మంది అరెస్ట్ అట. ఇక చైర్మన్ పదవి అడిగితే బీసీవైను నీకెందుకన్నారు? హైకోర్టుకు తెలిపిన కౌన్సిలర్ యాదగిరి. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై స్టే ఎత్తివేత. అసలు ప్రజాప్రతినిధులు అంటే ఈసడించుకునే స్థాయికి మారుతా ఉన్నారు. ఇలా యాదగిరి అని బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ కు పోయి ఆయనే చైర్మన్ పీఠం మీద కూర్చున్నాడు. మరి ఇక్కడ బీఆర్ఎస్ వ్యక్తిని వాళ్ళు కిడ్నాప్ చేసిందని చెప్పి ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేసిందో హైకోర్టు ఆయన పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని కోర్టు ముందు హాజరుపరచాలంటే కోర్టు దగ్గరకు వచ్చి బీసీ కార్డు వాడుతా ఉన్నాడు. మరి గతంలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ కేసులు కొంతమంది అక్రమంగా రాజకీయ నాయకులు మరి తమ ప్రత్యర్థులను అణచివేయడానికి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వాడుకునేది. ఇప్పుడు బీసీ కార్డును వాడుకొని చైర్మన్ పదవి అడిగితే బీసీ నీకెందుకు అన్నారు, అందుకే నేను కాంగ్రెస్ కు అమ్ముడు పోయినా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. తనకు విడాకులు ఇచ్చి 2వ పెళ్లి చేసుకున్నదని మాజీ భార్యను కిరాతకంగా హత్య చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. విదేశాలకు వెళ్లేందుకు వీసా రాకుండా చేసిందని కక్ష. ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచి ఘాతకం. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణ ఘటన. మృతురాలు 4 నెలల గర్భిణి, నిందితుడి అరెస్ట్ అని చెప్పి తన మాజీ భార్య ఏదైతే ఉన్నదో మరి విడాకులు ఇచ్చింది, ఆల్రెడీ వేరే పెళ్లి చేసుకున్నది, ఆమె గర్భవతి అయింది. అయినా కూడా మరి ఇక్కడ వీడు ఏదైతే సైకోగా మారి మరి తన మాజీ భార్యను హత్య చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోకట. జిల్లాల వారీగా ప్రభుత్వానికి అందిన నివేదికలు 2 నెలల క్రితమే అందిన పోర్టల్లో పెట్టిన సర్కార్ రాజధాని చుట్టుపక్కల జిల్లాలో అత్యంత ఖరీదైన భూములు ఎక్కువగా నిషేధిత జాబితాలో చేర్పు వెల్లడించేందుకు తర్జన భర్జన పడుతున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్న ఆందోళన. ప్రజల నుంచి ఏం రాదు స్పందన. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ రాజధాని చుట్టూ ఉన్నటువంటి వాటిని
ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి బేరసారాలు చేసుకోవడానికి ఆ నిషేధిత జాబితాలో ఉన్న వాటిని విచారణల పేరుతోటి వాళ్ళ దగ్గర వసూలు చేయడమో లేదంటే వాళ్ళ దగ్గర తక్కువ ధరకు ఆ భూములను కొనుక్కోవడం కోసమో మీరు భూభారతి తెచ్చిందే అందుకు. భూభారతి కాదు, అది భూహారతి. రెవెన్యూ మినిస్టరు ఆయనే పటిష్టంగా ఇంకో 10 తరాల వరకు సంపాదించుకోవడానికి ఈ భూములనే మరి ఇక్కడ వాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు 1 కోటి ఎకరాలు అందులో పెడితే ఆ 1 కోటి ఎకరాలలో మరి ఇక్కడ ఎంత వీలైతే అంత దండుకోవడానికి ప్రయత్నం చేయడానికే వాటిని నిషేధిత జాబితాలో పెడతా ఉన్నారు. నిజంగానే నిషేధిత జాబితాలో పెడితే ఎన్నటి కూడా అవి బయటికి రాకుండా ఉండాలి. అట్లయితేనే తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టాలి. ఇంకా కూడా ఎంక్వైరీ చేయండి. దానిలో ఏమాత్రం అవకాశం ఉన్నా నిషేధిత జాబితాలో పెట్టకుండా దానికి క్లియర్ చేసిన తర్వాత ఒక్కసారి నిషేధిత జాబితాలో చేరిస్తే బయటికి రాకుండా ఉన్నట్టయితేనే మరి ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నట్టు. వాటికి మళ్ళా ఏదో దానికి సంబంధించి సవరణలు పెట్టుకొని మరి తమకు ఇష్టం వచ్చిన వారికి, తమకు నచ్చిన వారికి, తమకు ముడుపులు ఇచ్చిన వారికి, ఆ భూములు తమకు అమ్మిన వారికి నిషేధిత జాబితాల నుంచి తొలగించి వాటిని పట్టాలుగా మార్చి జేబులు నింపుకునే ప్రయత్నం కాదా ఇది అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఇక లైఫ్ సైన్సెస్ సామాజిక బాధ్యత $3 బిలియన్ లక్ష్య సాధనలో కీలకం. రాష్ట్రంలో 2000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 3వ వంతు, ఎగుమతుల్లో 5వ వంతు తెలంగాణదే. సదస్సుకు 4394 మంది ప్రతినిధుల హాజరు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. బయో ఆసియా 2026 సదస్సు ముగింపు వేడుకలో మంత్రి శ్రీధర్ బాబట లైఫ్ సైన్సెస్ రంగాన్ని తమ ప్రభుత్వం కేవలం వ్యాపారంగా మాత్రమే చూడడం లేదని సామాజిక బాధ్యతగా చూస్తోందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్ హౌస్ గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పం అని, ఆ దిశగా చిత్తశుద్ధి కృషి చేస్తున్నామని తెలిపిండు. మరి ఇక్కడ 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ పారిశ్రామిక రంగాన్ని మరి ఇక్కడ ఉజ్వలంగా ముందుకు తీసుకెళ్ళింది కాబట్టే ప్రపంచంలో మరి ఏదైతే ప్రపంచంలో ఎక్కడ తయారు కానటువంటి మరి కోవిడ్ టీకాలను మన హైదరాబాద్ కేంద్రంగా తయారైనాయి. అదంతా మరి తెలంగాణ వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన చేయూత, ఆ ఘనత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. దాన్ని కొనసాగిస్తే చాలు. మీరు కొత్తగా ఏమో తెచ్చి ఇలా తెలంగాణను మీదకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏమి ఉన్నాయో వాటిని కొనసాగించిన ఇలా తెలంగాణ నెంబర్ 1 గా ఉంటది. ఇప్పటికే తెలంగాణను పూర్తిగా దిగజారుస్తా ఉన్నది మీ ప్రభుత్వం. ఇప్పటికైనా ఆ కేసీఆర్ ఆనవాళ్ళను చేర్పిస్తా అని చెప్పి ఈ కక్ష సాధింపు రాజకీయాలను కాకుండా కేసీఆర్ ఏమేం చేసిండు, దాన్ని ఇంకా మనం మెరుగ్గా ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన కనుక మీ పాజిటివ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నెంబర్ 1 గానే ఉంటది. లేదంటే మీ కక్ష సాధింపు, మీ బుర్రలో నెగిటివ్ ఆలోచనలు ఉన్నంతసేపు ఇవాళ తెలంగాణ దిగజారుతూనే ఉంటదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ధరణి అక్రమాలపై ఉక్కుపాదం. పోర్టల్లో లొసుగుల ఆధారంగా స్కాములు, చలానా కుంభకోణం, వ్యవస్థాగత లోపం, అక్రమార్కులపై కఠిన చర్యలు అంటున్న పొంగులేటి. కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశం. మరి ధరణిలో అక్రమాలు జరిగినాయి, నీ భూభారతి వచ్చిన తర్వాత ఎందుకు చలాన్లు పక్కదారి పట్టినాయి? మరి ధరణి లోపాల భయమే ఉన్నది, మరి నీ భూభారతిలా ఆ లోపాలు రాకుండా నువ్వేం బీకినావు అనేది ఇలా తెలంగాణ ప్రజానికానికి చెప్పాలి. భూభారతి పూర్తి స్థాయిలో లోపాలమయంగా ఉన్నది కాబట్టి ఇంకా కూడా ధరణి మీదనే గవర్నమెంట్ వచ్చి 24 నెలలు దాటి 26 నెలల్లో పడుతుంది. 26 నెలలైనా కూడా ఇంకా గత ప్రభుత్వం మీద, ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల మీదనే వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు. కానీ వీళ్లకు పరిపాలన మాత్రం చేత కావడం లేదు. ఏ విధంగా దోసుకోవాలి, ఆ దోసుకోవడానికి ఏం అవకాశం ఉంటుందనే చూస్తా ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ప్రకృతి ఒడిలో ఓ రోజట అనంతగిరి అడవుల్లో టూరిజం ప్యాకేజీ. బ్రీజ్ పేరుతో ప్రారంభం. సఫారీ, ట్రెక్కింగ్, నైట్ క్యాంపులు, పర్యాటకుల కోసం లగ్జరీ టెంట్లు, కాటేజీలు, బుష్ బ్రేక్ఫాస్ట్, పలు రకాల వంటకాలతో భోజనం, క్యాంప్ ఫైర్. ఒక్కొక్కరికి 5,000, నలుగురున్న కుటుంబానికి 10,000 మాత్రమే. ఉరుకులు పరుగుల జీవితం. పట్టణాల్లో కాంక్రీట్ జంగల్ నుంచి కాసేపైనా బయటపడాలని, ప్రకృతి ఒడిన సేద తీరాలని చాలా మంది కోరుకుంటారు. హైదరాబాద్ సమీపంలో అందుకు అనువైన ప్రాంతం అనంతగిరి కొండలు. ఇలాంటి వారి కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అనంతగిరి అడవుల్లో ద బ్రీజ్ పేరుతో కొత్త టూరిజం ప్యాకేజీని ప్రారంభించింది. అడవుల్లో తిరగడం, ట్రెక్కింగ్, పక్షులను వీక్షించడం, నైట్ క్యాంపు, సఫారీ, బుష్ బ్రేక్ఫాస్ట్ వంటి అంశాలన్నింటినీ చేర్చి ఒక రోజుకు ఒక మనిషికి 5,000 చొప్పున వసూలు చేసి అన్ని కూడా అందులోనే బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ వరకు కూడా అన్ననే పెట్టి మరి దానికి సంబంధించిన ఏదైతే ఆ అకామిడేషన్ కూడా ఇచ్చి మరి 4 కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకైతే 10,000 సింగిల్గా ఉన్న వాళ్ళకైతే 5,000 చొప్పున వసూలు చేస్తూ ఇవాళ కొంతవరకు రిలీఫ్ ఇవ్వడానికి, మానసిక విశ్రాంతి పొందడానికి మరి ఇక్కడ పర్యాటకాన్ని డెవలప్ చేస్తా ఉన్నదట. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హరితమే తెలంగాణ ఇంధనమాట. రాష్ట్రంలో భావి పురోగతి అంతా గ్రీన్ ఎనర్జీ తోటే.
మరి గ్రీన్ ఎనర్జీ తోటి అయితే గతంలో చూసుకున్నట్టయితే ప్రతి పల్లెలో చెట్లు వేల సంఖ్యలో చెట్లు నాటించి 80% వాటిని పరిరక్షించే బాధ్యత ఇటు కార్యదర్శి అటు సర్పంచ్ల మీద పెట్టి హరిత విప్లవం సాధించిండు కేసీఆర్. నువ్వు వచ్చిన తర్వాత హరితహారం అనేది మరి ఇక్కడ అది గంగాహారం అయిపోయింది, గంగలో వారేసినట్టు అయింది. ఇవాళ మరి పల్లెలలో ఎక్కడ చూసినా కూడా పచ్చదనం ఉండేది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ చెట్లన్నీ కూడా ఎక్కడెక్కడ మరి సర్వనాశనం అయిపోయినాయి. మరి ఇక్కడ ట్రాక్టర్లను పెట్టి ట్యాంకర్లను కొనిచ్చి వాటికి నీళ్లు పోసి వాటిని సంరక్షణ బాధ్యత మరి పాలకవర్గం మీద పెట్టి ప్రతి గ్రామానికి మరి నర్సరీని ఏర్పాటు చేసి చెట్లు ప్రతి ఏటా కూడా చెట్ల పెంపకాన్ని మరి ఇక్కడ విస్తృతంగా చేసి అడవులలో సైతం మరిన్ని చెట్లను పెంపు చేసి మొత్తానికైతే తెలంగాణకు హరితహారాన్ని తీసుకొచ్చి హరిత మాలనేసిన ఘనత బీఆర్ఎస్ అయితే ఇవాళ అవన్నిటిని కూడా నిర్లక్ష్యం వహించి కేవలం రాజకీయ కక్ష సాధింపులతోటి గత ప్రభుత్వం మీద ఆరోపణలతోటి పరిపాలన చేతగాక ఇవాళ అప్పులు చేస్తూ తెలంగాణను అప్పులమయం చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి సాధిస్తున్నది ఏంటో ఒక్కరికి కూడా అర్థం కావడం లేదు. హైడ్రా లాంటి దాన్ని తీసుకొచ్చి పేదల ఇళ్లన్నీ కూల్చేస్తూ ఎక్కడికక్కడ బుల్డోజర్ పాలన జరుగుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా మూసీని అంబానీ ఆదాని లాంటి వాళ్లకు కట్టబెట్టడానికి దుబాయ్కి సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడానికి రాహుల్ గాంధీ రాబర్ట్ వాద్రాకు దాన్ని అప్పచెప్పడం కోసం మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అక్కడ తరలించి మూసీని సుందరీకరణ చేస్తా అని చెప్పి మరి ఇక్కడ దాన్ని ఏదైతే మూసీకి సంబంధించి దానిలో ఉన్న నీటిని శుద్ధి చేస్తే సరిపోయేదాన్ని దాన్ని సుందరీకరణ చేస్తాం, దాన్ని ఇక్కడ ప్రపంచంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దుతాం, పర్యాటకంగా తయారు చేస్తామని చెప్పి మూసీ నిర్వాసితులందరినీ గంగలో ముంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచాల్సిన బాధ్యత మరి తెలంగాణ ప్రజానీకం మీద ఉన్నది. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఇవాళ ఈ అరాచకాలు ఏవైతే చేస్తా ఉన్నదో మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవడానికి ప్రజల మన్ననలు పొందకుండా డబ్బు మద్యం విచ్చలవిడిగా పంచి మరి ఇక్కడ మద్యం ఏర్లై పారిన డబ్బు విచ్చలవిడిగా పంచినా కూడా వాళ్ళు అనుకున్న మేర కౌన్సిలర్ స్థానాలు రాకపోవడంతో ఇప్పుడు అడ్డదారులు అరాచకాలతోటి గూండాయిజం తోటి పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులతోటి అక్రమ అరెస్టులతోటి వేధింపులు చేసుకుంటూ ఏ విధంగా మరి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తా ఉన్నదో ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా రాబోయే పరిషత్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పరిషత్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా దిమ్మ తిరిగే మరి ఇక్కడ రిజల్ట్ను వాళ్లకు ఇవ్వాలి. వాళ్ళని ఖచ్చితంగా మరి భూస్థాపితం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం తీసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.